Hello everyone. CME C23 5th semester Android programming CM503 important questions. ఆల్రెడీ ప్రీవియస్ ఐఎంఈ అండ్ పైథాన్ ప్రోగ్రామింగ్ ఇంపార్టెంట్ క్వశ్చన్స్ చేసి పెట్టాను. డిస్క్రిప్షన్లో లింక్స్ ఉంటాయి, ఒకసారి వెళ్ళి చెక్ చేయండి. ఓకే, రిమైనింగ్ మిగిలిన కూడా పెడతాను. ఓకే, సో నా చిన్న రిక్వెస్ట్ ఏంటి అంటే ప్రతి సబ్జెక్ట్ కూడా బాగా ప్రిపేర్ అవ్వండి. సో దట్ మీకు ఏంటి అంటే మంచి మార్క్స్ వచ్చి పాస్ అవుతారు. అండ్ అలానే చదివేటప్పుడే నీట్గా చదువుకుంటే మీ ఎంట్రన్స్ ఈసెట్ ఎగ్జామ్ ఏదైతే ఉందో దానికి కూడా యూజ్ అయ్యే సబ్జెక్ట్స్ కాబట్టి సో మీరు దానికి కూడా యూజ్ అయ్యేటట్టుగా ప్రిపేర్ అవ్వండి. అంతే, అంతకన్నా ఇంకేం లేదు రిక్వెస్ట్. అంటే 1 డే చదివితే పాస్ అయిపోయి ఎగ్జామ్ రాసేస్తారు. 2-3 డేస్ చదివారంటే మీకు కొంచెం బాగా అర్థమవుతుంది కాబట్టి అది మీకు ఫర్దర్గా కూడా యూజ్ అవుతుందని నా ఉద్దేశం. అంతే, అంతకన్నా ఏం లేదు. ఓకే, సో ఇంకొకటి ఏంటి అంటే వాట్సాప్ గ్రూప్ లింక్ ఉంది. నోటిఫికేషన్స్ కనుక మీకు ఒకవేళ యూట్యూబ్లో రాకపోతే నేను అక్కడ కూడా పోస్ట్ చేస్తూ ఉంటాను, జాయిన్ అవ్వండి. ఓకేనా, వీడియోస్ని జస్ట్ అంతే. సో ఎవరికన్నా ఈ 5th సెమిస్టర్ C23 CMEలో ఉన్న ప్రతి సబ్జెక్ట్కి మెటీరియల్ కావాలి, అసలు మా దగ్గర స్టడీ మెటీరియల్ లేదు, ఎటువంటి డయాగ్రామ్ డ్రా చేయలేకపోతున్నాం, లేదా మాకు అసలు ఏం తెలియట్లేదు, ప్రోగ్రామింగ్ కూడా ఏం లేవు, ఎవరు చెప్పలేదు అనుకుంటే, మీకు రిసోర్సెసే లేవు అనుకుంటే BSDVP అకాడమీ వెబ్సైట్ ఏదైతే ఉందో అందులో మీకు ప్రతి ఒక్కటి ఓకే, ఐఎంఈ నుంచి ఆండ్రాయిడ్ ప్రోగ్రామింగ్ అండ్ బిగ్ డేటా క్లౌడ్ కంప్యూటింగ్ కూడా ఆల్రెడీ నేను పెట్టేశాను. ఇంపార్టెంట్ క్వశ్చన్స్ అది కూడా డిస్క్రిప్షన్లో ఇస్తాను, చూడండి. సో ప్రతి ఒక్క 5th సెమిస్టర్ సబ్జెక్ట్ కూడా మీకు అవైలబుల్గా ఉంది. మెటీరియల్ నీట్గా ఇలా మెటీరియల్స్ కనిపిస్తున్నాయి చూసారా, ఇలా మీకు కాన్సెప్ట్ వైజ్గా మీ కరికులంలో ఎలా ఉందో అలా నీట్గా ఎక్స్ప్లెనేషన్స్ ఉంటాయి. దాంతోపాటుగా ఎస్పెషల్లీ ఇక్కడ చూసారా 3 మార్క్స్ క్వశ్చన్స్ అని ఉన్నాయి చూసారా, ఇందులోనే ఎస్ఏలు కూడా కవర్ అయ్యేటట్టుగా, అంటే కవర్ అవ్వవు ఎస్ఏలు, దాని ఎక్స్ప్లెనేషన్స్ కవర్ అవ్వవు, కానీ 3 మార్క్స్కి ఎంత నీట్గా కావాలో అంతవరకు ఇవ్వడం జరిగింది. చూసారా మీకు ఆర్కిటెక్చర్ డయాగ్రామ్ ఉంటుంది కదా, సో ఏమంటారు దాన్ని, ఆండ్రాయిడ్ ఆర్కిటెక్చర్ నీట్గా ఇక్కడ ప్రతిదీ కూడా ఇవ్వడం జరిగింది. సో అలా 3 మార్క్స్కి ఇంపార్టెంట్ షార్ట్స్కి మీకు ఎక్స్ప్లెనేషన్స్ ఉంటాయి విత్ డీటెయిల్డ్ ఆన్సర్స్. అలా కాకుండా 10 మార్క్ క్వశ్చన్స్ కనిపిస్తాయి, బట్ ఆన్సర్స్ కాకుండా. ఓకేనా, 10 మార్క్స్కి అయితే ఆన్సర్స్ ఉండవు, బట్ 3 మార్క్స్కి అయితే డీటెయిల్డ్ ఆన్సర్స్. అలా కాకుండా ప్రతిదీ కాన్సెప్ట్ వైజ్గా కరికులంలో ఎలా ఉందో అలా మీకు కనిపించేటట్టుగా ఉంటాయి. సో ప్రతి సబ్జెక్ట్కి ఉంటాయి. ఇంట్రెస్ట్ ఉన్న వాళ్ళు తీసుకోండి, డిస్క్రిప్షన్లో ఇస్తాను లింక్. BSDVP అకాడమీ వెబ్సైట్ లింక్ తీసుకోవచ్చు, నామినల్ ఫీ ఉంటుంది. దట్స్ ఇట్, థ్యాంక్ యూ. ఇప్పుడు ఇంపార్టెంట్ క్వశ్చన్ స్టార్ట్ చేద్దాం. ఇందులో ఫస్ట్ యూనిట్ 16 మార్క్స్, సెకండ్ యూనిట్ టు 5th యూనిట్ 20-21 మార్క్స్ వస్తున్నాయి. అంటే 1.5 ఎస్ఏ వస్తాయి సెకండ్ అండ్ 5th యూనిట్స్ నుండి. అండ్ దాని తర్వాత థర్డ్ అండ్ 4th యూనిట్ నుండి 26 మార్క్స్, అంటే 2 ఎస్ఏస్ వస్తాయి. అండ్ ప్రతి లెసన్ నుండి కూడా 2 షార్ట్స్ వస్తాయి. సో అంతే, అంతకన్నా ఏం లేదు. ఇప్పుడు ఫస్ట్ యూనిట్ 1 బేసిక్స్, ఇది పెద్ద కష్టంగా ఉండదు. ఒక 3 ఇంపార్టెంట్ ఎస్ఏ క్వశ్చన్స్ ఉన్నాయి, వెరీ వెరీ ఇంపార్టెంట్ ఎస్ఏ క్వశ్చన్స్, అవి చెప్తాను. ఫస్ట్ అయితే ఇంపార్టెంట్ ఎస్ఏ 10 మార్క్ క్వశ్చన్ ఒకటే వస్తుంది ఇందులోని, గుర్తుపెట్టుకోండి. 1.3 ఎక్స్ప్లెయిన్ ఆండ్రాయిడ్ ఆర్కిటెక్చర్. ఇందాక నేను మెటీరియల్లో చూపించాను కదా డయాగ్రాము, సో అదంతా వేసి నీట్గా ఎక్స్ప్లెనేషన్ ఇవ్వాలి ఆండ్రాయిడ్ ఆర్కిటెక్చర్ మొత్తం కూడా. ఓకే, ఆండ్రాయిడ్ ఏవైతే ఇప్పుడు మనం యూస్ చేస్తున్నామో అదే కదా, సో ఆ మొత్తం ఆర్కిటెక్చర్స్ అన్నీ కూడా మీరు వెయ్యాలి. ఓకే, ఆండ్రాయిడ్ ఆర్కిటెక్చర్ నీట్గా వేస్తే మీకు మంచి మార్క్స్ పడిపోతాయి. నెక్స్ట్ వచ్చేసినప్పటికీ ఇంపార్టెంట్ ఏంటి అంటే మీకు ఇక్కడ 1.10 చూసారా, ఎక్స్ప్లెయిన్ ప్రొసీజర్ ఫర్ డెప్లాయింగ్ ఆండ్రాయిడ్ యాప్ ఆన్ USB కనెక్టెడ్ ఆండ్రాయిడ్ డివైస్. చాలా చాలా ఇంపార్టెంట్ అది మీకు. ఓకే, కాబట్టి అది కూడా బాగా ప్రిపేర్ అవ్వండి. దాని తర్వాత 1.9 ఎక్స్ప్లెయిన్ క్రియేషన్ ఆఫ్ హలో వరల్డ్ ఆండ్రాయిడ్ అప్లికేషన్. ఓకే, అప్లికేషన్ చూపిస్తాడు, మీరు అది ఎలా క్రియేట్ చేస్తారు ఏంటి అనేది ప్రతి ఒక్కటి నీట్గా స్టెప్స్ ప్రిపేర్ అవ్వాలి. ఓకే, అంతే ఇంపార్టెంట్. మీకు ఏమంటారు దాన్ని, ఎస్ఏ క్వశ్చన్స్ ఈ లెసన్ నుండి. షార్ట్స్ విషయానికి వస్తే 1.1 ఒకటి, 1.2 ఒకటి, 1.5 ఒకటి చాలా చాలా ఇంపార్టెంట్ షార్ట్స్. ఓకే, సెకండ్ యూనిట్ నుంచి కాంపోనెంట్స్, యాక్టివిటీ, లైఫ్ సైకిల్ అండ్ ఇంటెంట్స్ ఏదైతే ఉందో ఇందులో మీకు టోటల్ 2 షార్ట్స్ అండ్ 1.5 ఎస్ఏ వస్తుంది. అండ్ చాలా చిన్న లెసన్ కూడా కదా, ఏమున్నాయి చెప్పండి, 2.1 నుండి 2.5 వరకు ఎస్ఏస్ ఉన్నాయి. ఏమంటారు దాన్ని, కాన్సెప్ట్స్ ఉన్నాయి. అందులో నుంచి 1.5 ఎస్ఏ మీకు వస్తుంది, 2 షార్ట్స్ వస్తుంది, అంటే 21 మార్క్స్కి. అందులో ఇంకా ఇంపార్టెంట్ నేను ఎలా చెప్పాలి, సో మీకు చూపిస్తాను చూడండి క్వశ్చన్స్ ఏం ప్రిపేర్ అవ్వాలి, ఎలా ప్రిపేర్ అవ్వాలని. మన మెటీరియల్లో ఇచ్చిన 3 వెరీ వెరీ ఇంపార్టెంట్ క్వశ్చన్స్, చాలా ఇంపార్టెంట్. కరికులంలో నుంచే ఎలా అడుగుతాడు అనేది మీకు ఒక ఎక్స్ప్లెనేషన్ సింపుల్గా. ఫస్ట్, సెకండ్, థర్డ్ క్వశ్చన్స్ చాలా చాలా ఇంపార్టెంట్. చాలా ఎక్కువగా అడిగే క్వశ్చన్స్ కూడా మ్యాక్సిమం అవే అడుగుతాడు మనకి. యాక్టివిటీ, లైఫ్ సైకిల్ ఏదైతే సెకండ్ ఉందో విత్ నీడ్ డయాగ్రామ్ అదొకటి ప్రిపేర్ అవ్వండి. థర్డ్ది డిఫరెంట్ టైప్స్ ఆఫ్ ఇంటెంట్స్ అని ఉంది కదా, అదొకటి ప్రిపేర్ అవ్వండి. ఫస్ట్ క్వశ్చన్ చాలా చాలా ఇంపార్టెంట్. 4 మెయిన్ కాంపనెంట్స్ ఆఫ్ ఆండ్రాయిడ్ అప్లికేషన్ విత్ ఎగ్జాంపుల్స్. ఈ ఏవైతే 4 మెయిన్ కాంపనెంట్స్ ఉన్నాయో ఆండ్రాయిడ్ అప్లికేషన్ రిలేటెడ్గా, అదే మీకు దాని నుండే షార్ట్ కూడా అడగవచ్చు. కాబట్టి ఫస్ట్ క్వశ్చన్ ఎస్ఏ కమ్ షార్ట్ అవ్వచ్చు. అండ్ అలానే 4th క్వశ్చన్ వెరీ ఇంపార్టెంట్ క్వశ్చన్స్ అని మెన్షన్ చేస్తాం చూడ, 4th క్వశ్చన్ అది కూడా చాలా ఇంపార్టెంట్. 1, 2, 3, 4 ఎస్ఏస్. ఇందులో నుంచి 1.5 ఎస్ఏ రావచ్చు, నేను చెప్పిన వాటి నుంచే షార్ట్స్ కూడా రావచ్చు ఇందులో నుంచే. కాబట్టి బాగా ప్రిపేర్ అవ్వండి.
1, 2, 3 చాలా చాలా ఇంపార్టెంట్. ఫోర్త్ కూడా గుర్తుపెట్టుకొని బాగా ప్రిపేర్ అవ్వండి. ఓకే. షార్ట్స్ విషయానికొస్తే మీకు అందులోనే ఇక్కడ కొంచెం బ్రీఫ్‌గా ఏమంటారు విడదీసి రాసాము మా మెటీరియల్‌లో. షార్ట్స్ విషయానికొస్తే సెకండ్ యూనిట్‌లో ఇక్కడ ఇచ్చిన క్వెషన్స్‌లో ఫస్ట్ క్వెషను, తర్వాత వచ్చేసినప్పటికి సెకండ్ క్వెషను చాలా చాలా ఇంపార్టెంట్. తర్వాత సిక్స్త్ క్వెషన్ అండ్ దెన్ సిక్స్త్ క్వెషన్ చాలా ఇంపార్టెంట్ అండ్ 9th అండ్ 10th క్వెషన్ చాలా చాలా ఇంపార్టెంట్. ఓకే. ఆ తర్వాత 12th అండ్ 13th క్వెషన్స్. ఓకే. ఎక్స్‌ప్లిసిట్ ఇంటెంట్ అంటే ఏంటి? ఇంప్లిసిట్ ఇంటెంట్ అంటే ఏంటి? ఎక్స్‌ప్లిసిట్ ఇంటెంట్‌కి, ఇంప్లిసిట్ ఇంటెంట్‌కి డిఫరెన్స్ ఏంటి? చాలా సింపుల్ అమ్మా, ఏం లేదు. డెఫినిషన్ ఆఫ్ ఇంటెంట్ చదువుతారు. అది చదివిన తర్వాత ఇంప్లిసిట్ ఇంటెంట్ అంటే ఏంటో చదువుతారు. ఎక్స్‌ప్లిసిట్ ఇంటెంట్ అంటే ఏంటో చదువుతారు. ఆ తర్వాత ఆ రెండిటి యొక్క డిఫరెన్సెస్ చదువుతారు. అది మీకు షార్ట్ కింద చాలా బాగా పనికొస్తది. ఇవి షార్ట్ ఆన్సర్ క్వెషన్స్ ఫ్రమ్ యూనిట్ 2. యూనిట్ 3 ఆండ్రాయిడ్ యూజర్ ఇంటర్ఫేస్ ఏదైతే ఉందో ఇందులో 26 మార్క్స్ వస్తుంది. విచ్ మీన్ ఆఫ్ 2 ఎస్సేస్ అండ్ 2 షార్ట్స్. సో చాలా చాలా ఇంపార్టెంట్ ఎస్సే ఒకటి ఉంది డైరెక్ట్గా 3.8 ఎక్స్ప్లెయిన్ డెవలప్మెంట్ ఆఫ్ ఆండ్రాయిడ్ యాప్ యూజింగ్ అబౌవ్ యూజర్ ఇంటర్ఫేస్ కంట్రోల్స్. ఓకే. ఏవైతే ఇక్కడ యూజర్ ఇంటర్ఫేస్ కంట్రోల్స్ చూస్తున్నారు చూడండి, టెక్స్ట్ బుక్ అని, ఓకే, టెక్స్ట్ బాక్స్ అని, ఎడిట్ టెక్స్ట్ అని, బటన్ అని, చెక్ బాక్స్ అని, ఏవైతే ఇక్కడ చాలా ఉన్నాయి చూసారా, వాటి యూజర్ కంట్రోల్స్ యూజ్ చేస్తూ ఎలా ఒక ఆండ్రాయిడ్ యాప్ని మనం డెవలప్ చేస్తామని చెప్పి అడుగుతున్నాడు. వాటి యొక్క ఎక్స్ప్లెనేషన్ చాలా చాలా సింపుల్గా మీరు నీట్గా ప్రజెంట్ చేయండి, మంచిగా మీకు యూజ్ అయితే ఉంటుంది. తర్వాత వచ్చేసినప్పటికి ఇంకా ఏంటి అంటే 3.2 ఎక్స్ప్లెయిన్ యూజర్ ఇంటర్ఫేస్ డిజైనింగ్ లేఅవుట్స్. ఓకే. మీకు ఉంటాయి కదా లేఅవుట్స్ కోసం, దాని మీద బాగా ప్రజెంట్ చేయాలి, రాయాలి. ఓకే. ఆ తర్వాత ఏంటి అంటే 3.6 ఆండ్రాయిడ్ ఈవెంట్ హ్యాండ్లింగ్. ఓకే. ఈ 3 క్వెషన్స్ చాలా చాలా బాగా చదవండి. మరి ఇంకా 3.7 అనేది కూడా చాలా చాలా ఇంపార్టెంట్. ఓకే. మీకు ఏంటంటే సింపుల్గా యూసేజ్ ఆఫ్ యూజర్ ఇంటర్ఫేస్ కంట్రోల్స్ అని చెప్పి అన్నీ అడగకపోవచ్చు, కొన్ని రాయమని అడగొచ్చు. సో నా సజెషన్ ఏంటి అంటే మీకు 3.2, 3.7, 3.8 చాలా బాగా చదవండి. ఓకే. ఈ 3 పాయింట్స్ ఏదైతే 7లో ఉందో మీరు అన్నీ చదవలేరు. మీకు ఎన్ని వస్తే అన్నీ ఒక 5 6 చదువుకోండి. దాని నుంచి మీకు ఎస్సే కింద అడిగాడు అనుకోండి, ఇట్ విల్ బి వెరీ వెరీ యూస్ఫుల్. ఓకే. తర్వాత షార్ట్స్ విషయానికి వస్తే 3.1 డెఫినెట్ షార్ట్ అండ్ 3.4 ఒక షార్ట్. ఓకే. సో అంతే. ఓకే. సింపుల్. తర్వాత ఆండ్రాయిడ్ అడ్వాన్స్డ్ కాన్సెప్ట్స్ ఇందులో 2 ఎస్సెస్ అండ్ 2 షార్ట్స్ ఇందులో కూడా క్వశ్చన్స్ చూపిస్తా చూడండి. ఫోర్త్ యూనిట్లో వెరీ వెరీ ఇంపార్టెంట్ క్వశ్చన్స్ ఇక్కడ ఏవైతే రిపీటెడ్ ఉన్నాయో చూడండి, చాలా చాలా ఇంపార్టెంట్ అవి. ఫస్ట్, సెకండ్, థర్డ్ క్వశ్చన్స్ చాలా చాలా ఇంపార్టెంట్. అవి బాగా ప్రిపేర్ అవ్వండి. ఓకే. ఎందుకంటే అవే మీకు మోస్ట్ ఆస్క్డ్ క్వశ్చన్స్లో రావచ్చు అది. ఓకేనా. కాబట్టి 1, 2, 3 క్వశ్చన్స్ మీరు రిపీటెడ్గా ఎక్స్పెక్ట్ చేయొచ్చు మనం. ఓకే. సో కాబట్టి మేము తీసుకున్న అనాలిసిస్ నుంచి మీరు 1, 2, 3 క్వశ్చన్స్ని చదివితే మీకు యూస్ఫుల్ అవ్వచ్చు. ఓకే. సో అండ్ దెన్ ఇంకొకటి ఏంటి అంటే మీకు వెరీ ఇంపార్టెంట్ క్వశ్చన్స్లో ఉన్న 4th అండ్ 6th క్వశ్చన్ మీ టైం చూసుకొని తర్వాత చదవండి. బట్ ఇంపార్టెంట్ క్వశ్చన్ 1, 2, 3 మాత్రం చాలా చాలా ఇంపార్టెంట్. ఓకే. సో చెప్పాను కదా ప్రతిదీ మెటీరియల్లో నీట్గా మెన్షన్ చేసి ఉంటుందని చెప్పి. సో మనం అక్కడి నుంచే తీసుకోవడం జరుగుతుంది, అదే అనాలిసిస్ చేసి మీకు చెప్పడం జరుగుతుంది. ఓకే. అండ్ షార్ట్స్ 3 మార్క్స్లో వచ్చేసినప్పటికీ సెకండ్ షార్ట్ ఒకటి చాలా చాలా ఇంపార్టెంట్. తర్వాత వచ్చేసినప్పటికి 4th చాలా ఇంపార్టెంట్, 6th ఒకటి, 7th ఒకటి, 9th ఒకటి. ఓకే. తర్వాత 12th. ఓకే. అండ్ 13th. ఇవి మీరు బాగా చూసుకోండి. ఇంకా ఉన్నాయి బట్ ఇవైతే ప్రెజెంట్ చదువుకోండి సరిపోతుంది. 2 షార్ట్సే కదా, ఎక్కువ అంతకన్నా ఏం రావు కదా మనకి. ఓకే. అండ్ లాస్ట్ యూనిట్ 5th యూనిట్ 21 మార్క్స్ వస్తుంది. ఇందులో ఫస్ట్ అయితే ఇంపార్టెంట్ ఎస్ఏ క్వశ్చన్స్. ఇందులో 1.5 ఎస్ఏ క్వశ్చన్ వస్తుంది. ఫస్ట్ ఏంటి అంటే మీకు ఇందులో 5.5. ఓకే. ఎక్స్ప్లెయిన్ డేటాబేస్ ఆపరేషన్స్ విత్ ఎన్ ఎగ్జాంపుల్ డేటాబేస్. చాలా 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 ఇంపార్టెంట్. డైరెక్ట్ 10 మార్క్స్ అడగవచ్చు. ఓకే. సో కాబట్టి బాగా ప్రిపేర్ అవ్వండి. తర్వాత వచ్చేసినప్పటికి స్టోరేజ్ ఆప్షన్స్ ఉన్నాయి కదా, ఇందులో 5.2.2, 5.2.3 ఇంటర్నల్ అండ్ ఎక్స్టర్నల్ ఫైల్ స్టోరేజ్ ఉంది కదా, నీట్గా బాగా ప్రిపేర్ అవ్వండి. అది చాలా అంటే చాలా ఇంపార్టెంట్. ఏదైతే డేటాబేస్ కోసం చెప్పానో 5.5, దాని తర్వాత 5.2లో ఉన్న ఇంటర్నల్ అండ్ ఎక్స్టర్నల్ ఫైల్ స్టోరేజ్ చాలా చాలా ఇంపార్టెంట్. కాబట్టి చాలా బాగా ప్రిపేర్ అవ్వాలి. ఆ తర్వాత 5.4.4 ఎక్స్ప్లెయిన్ SQLite డేటాబేస్ చాలా ఇంపార్టెంట్. ఇవి 3 చాలా ఇంపార్టెంట్ ఎస్ఏ క్వశ్చన్స్. బాగా ప్రిపేర్ అవ్వండి. ఓకే. షార్ట్స్ విషయానికి వస్తే 5.1 పర్సిస్టెంట్ డేటా స్టోరేజ్ అంటే ఏంటి, ఖచ్చితంగా మీరు ప్రిపేర్ అవ్వాలి. తర్వాత ఏదైతే ఇంటర్నల్ అండ్ ఎక్స్టర్నల్ ఫైల్ స్టోరేజ్ ఉందో వాటి యొక్క డిఫరెన్సెస్ మీరు నోట్ చేసుకోండి. వాటినే మీకు డెఫినేషన్స్ అండ్ డిఫరెన్సెస్ని అడిగే ఛాన్స్ ఉంటుంది. ఓకే. తర్వాత 5.4.1లో స్కీమా అంటే ఏంటి. ఓకే. ఇవి మీకు మ్యాక్సిమం అడిగే షార్ట్స్. దట్స్ ఇట్. థ్యాంక్ యూ సో మచ్.